ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అనూహ్య. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? తర్వాత అంటే మనకి మనం హ్యాపీగా ఎంతకాలం ఉండగలుగుతాం, అలా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అనూహ్యని అడుగుదాం. నమస్తే అనూహ్య. నమస్తే రాధా. సో మామూలుగా ఎప్పుడైనా ముందు చూపు మంచిది అంటూ ఉంటారు అనూహ్య. అంటే మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు బాగుంటాము అని అనుకుంటూ ఉంటాం. ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మనం ఇక్కడ ఎప్పుడో ఏదో జరగాలి అని ప్లాన్ వేసుకుంటూ ప్రెసెంట్ మనం వర్క్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. అప్పుడు ఇది కూడా ఫెయిల్ అయిపోతాం కదా ఇక్కడ. సో అసలు నిజంగా ఫ్యూచర్ ప్లాన్ ని ఎలా చేయాలి? మైండ్ఫుల్నెస్ కోచ్ గా మీరు ఏం చెప్తారు? అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలి? ఓకే, ఫస్ట్ ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అని అడిగారు కదా. మైండ్ఫుల్నెస్ అంటే ప్రెసెంట్ మూమెంట్లో ఉండడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే మొత్తం నా బాడీ కానీ, థాట్స్ కానీ, ఇమోషన్స్ కానీ ఏమైనా కూడా టోటల్ గా ఫోకస్ చేయడం అనమాట ఒక ప్రెసెంట్ మూమెంట్ మీద. బాడీ ప్రెసెంట్, మైండ్ కూడా ప్రెసెంట్. అంటూ ఉంటారు అరే బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అని ఎక్కువ, అందుకే మైండ్ఫుల్ అంటాం. ఓకే, సో ఇదేంటి అంటే టోటల్ గా అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి నేను మీతో మాట్లాడుతున్నాను అంటే మొత్తం మీ కాన్సన్ట్రేషన్ అంతా నా వైపే ఉండాలి మీరు వినేటప్పుడు, ఎవరితో అయినా కూడాను. సో దాన్ని యాక్టివ్ లిస్నింగ్ అంటారు అనమాట. సో మైండ్ఫుల్నెస్ అంటే బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఈ ప్రస్తుత క్షణంలోని మనం జీవించడం, అన్నిటినీ అవగాహనతో అబ్జర్వ్ చేసుకుంటూ ప్లస్ జడ్జిమెంట్ లేకుండా. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఎలా అయింది, ఇలా ఎందుకు ఉంది, అలా ఎందుకు ఉంది అనుకునే దానికన్నా వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ అనమాట. సో అది మైండ్ఫుల్నెస్ అంటే. ఇప్పుడు మీరు అనింది చాలా కామన్. ఫ్యూచర్ లోని ఆలోచిస్తే ఇక్కడ స్ట్రెస్ పెరిగిపోతా ఉంటుంది మనకి. ప్లాన్లు వేస్తూనే ఉంటాం కానీ చేసే పనులు తక్కువ, అవి కంటిన్యూస్ గా వేస్తూనే ఉంటాం. అసలు ఎందుకు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాం? మనమంతా ఆలోచించినప్పుడు మనకి ఎందుకు ఇది అనేది వస్తుంది, ఆ వరీనెస్ కానీ యాంగ్జైటీ కానీ ఎందుకు వస్తుంది అంటే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. అన్సర్టైనిటీ, ఏది ఎలా జరుగుతుందో ఏమో తెలియదు. మీరు అక్కడ ఏమైనా మార్చగలరా? మీ జరిగిన గతాన్ని ఏమైనా మార్చగలరా? మీరు ఎక్కడున్నారు? ప్రెసెంట్ లో ఉన్నారు. ఎక్కడ ఏమైనా చేంజెస్ చేయగలిగితే ప్రెసెంట్ లోనే చేయగలం. కానీ మనం ఇక్కడ ఉండకుండా అయితే వెనక్కి వెళ్తాం, లేదా ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. చాలా చెయ్యని చోట్ల మనం ఎక్కువ అటెన్షన్ లో ఉంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ కావాలి మనకు. దేనికి యాక్సెప్టెన్స్ కావాలి? ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు, అది ఎలా అయితే అది అలా జరగని అని ఆ యాక్సెప్టెన్స్ కావాలి. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? మీరేం చేంజ్ చేయగలరో ఇప్పుడు ప్రెసెంట్ లోని, దాంట్లోని మీరు ఏం చేంజ్ చేయగలరో అది ఫోకస్ ఉండాలి మీకు. మీకు ఫ్యూచర్ గోల్ ఏదైనా ఉన్నా కూడా అది అవ్వాలి అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ లోని ఏమైనా మార్చగలరా? ఎందుకంటే మీ చేతిలో ఉన్నది అదే. ఆ అకార్డింగ్లీ చేంజెస్ అన్ని మార్చుకుంటా ఉండాలి. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అవసరం, కానీ ఎంతవరకు? కొంతవరకే. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఎంతవరకు మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేయగలం? మేబీ వాళ్ళు కమింగ్ మంత్స్ తర్వాత 1 year అయిన తర్వాత వాళ్ళు స్కూల్ కోసం ప్లాన్ చేసుకోగలం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. అది ఇంకా ఫర్దర్ గా అంటే అప్పుడు అన్నెసరీ వరీ, యాంగ్జైటీ ఎలా ఉంటుందో, పెళ్లి గురించి ఆలోచించలేము కదా. సో అలాగా లిమిట్ లో పెట్టుకోవాలి అన్నమాట. ఎప్పుడైనా కూడాను మీరు ఇలా యాంగ్జైటీ స్టేట్ లో వెళ్ళిపోతున్నారు అంటే ఇది కంటిన్యూస్ ఒక సైకిల్, ఒక ప్యాటర్న్ లా ఫామ్ అయిపోతూ ఉంటది. దాన్ని మనం బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. ఎలా బ్రేక్ చేస్తాం? మీకు నచ్చిన పాటలు, మ్యూజిక్ వినడం అనేది అందరికీ హ్యాబిట్ ఉంటుంది కదా. ఒక ప్లేలిస్ట్ పెట్టుకోండి మీకు బాగా నచ్చిన పాటలది. డీప్ బ్రీతింగ్ చేసుకోవటం, లేదా నేచర్ వాక్, అక్కడ నుంచి వెళ్ళిపోండి. అసలు ఇమీడియట్ గా అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎటు వెళ్ళిపోవాలి? మీరు అక్కడ నుంచి అక్కడ ఎప్పుడైతే ఆ వరీనెస్ అది వస్తుందో ఆ పని అక్కడ వదిలేసి లేచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మొత్తం పంచేంద్రియాలు అంటారు కదా, మీ సెన్సెస్ అన్ని కలిపి యూజ్ చేసిన లాంటి యాక్టివిటీస్ ఏమైనా, గార్డెనింగ్ అని, ఈవెన్ కుకింగ్ అయినా, బేకింగ్ అయినా, లేకపోతే వాకింగ్,
ఒక నేచర్ లోని వాక్ చేయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల కొంచెం మనకి అక్కడ నుంచి అక్కడికి సైకిల్ అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఫోకస్ అంతాను ఇంకొక సైడ్ ఉంది కాబట్టి కంటిన్యూ అవ్వదు. అయితే ఇది రెగ్యులర్ గా హ్యాబిట్ ఉంటే ఇలా చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా మైండ్ఫుల్ గా ఎలాగా ఎవ్రీడే ఒక సిస్టమ్ అంటూ ఉండాలి మనకి. మార్నింగ్ లేచిన వెంటనే చిన్న డీప్ బ్రీతింగ్ తీసుకోవటం, ఒక రొటీన్. ఎవరికైనా సరే మైండ్ఫుల్ గా ఉండాలి అంటే చెప్తున్నాను, మార్నింగ్ లేచిన వెంటనే ఒక డీప్ బ్రీతింగ్ తో మీ డే స్టార్ట్ చేయడం. కనీసం 3 గ్రాటిట్యూడ్స్, మీ కృతజ్ఞత ఒక 3 వస్తువులకైనా చెప్పడం కాదు, రాయండి. అంటే రోజు రాయాలి? రోజు రాయాలి. అంటే ఎలా? మనం చెప్తే మర్చిపోతాం కదా, మనకి చెప్తే గుర్తుండదు. ఇప్పుడు నేను ఇవాళ రోజున నేను జీవించి ఉన్నాను అంటే అది కూడా ఒక కృతజ్ఞత భాగమే కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా బతికే ఉన్నాం కదా మనం. అలాగా నేను ఉంటున్న ఇల్లు, గాలి, అలా దేనికైనా సరే కృతజ్ఞత భావం. అంటే ఎలాగ ఇప్పుడు రోజు ఒకటే 3 రాయొచ్చా, లేకపోతే మార్చచ్చు? రోజు ఒకటే రాయాలండి. మీకు ఆ రోజు ఏమనిపిస్తే అది. మినిమం 3 చెప్పారు, ఎన్నైనా రాసుకోవచ్చు. అది రాసే కొద్దీ లిస్ట్ పేజీలు నిండుతా ఉంటది. మేము ఇప్పటికీ రాస్తారా? మేము రోజు రాస్తాం, ఖచ్చితంగా రాస్తాను, కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఇవాళ ఏం చేసేవారు? ఇవాళ నేను ఏం రాశానంటే, నేను ఇంగ్లీష్లో చెప్తాను. నేను ఇంగ్లీష్లో రాశాను కాబట్టి, ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ మనీ అండ్ లెర్న్ న్యూ కోర్సెస్. ఏవైనా కూడాను నేర్చుకోవాలి అన్నా మన చేతిలో డబ్బులు ఉండాలి కదా. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆన్లైన్ టెక్నాలజీ. నేను ఇంటి నుంచి బయట వెళ్ళకుండా కూర్చొని నేను ఎంతమందితో కనెక్ట్ అవ్వగలుగుతున్నాను, ఎంతమందికి కోచింగ్ చేయగలుగుతున్నాను. అలాగా మీ దగ్గర ఉన్న ప్లేట్ ఆఫ్ ఫుడ్ కానీ ఏదైనా కూడాను, దేనికైనా చెప్పచ్చు. మీ ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ దేనికైనా అలాగా రాసుకొని, దాని తర్వాత ఒక 1 hour నో స్క్రీన్. లేచిన తర్వాత ఫోన్ పట్టుకోకూడదు. అందరం మనం చేసే పని ఏంటంటే లేచిన వెంటనే ఫోన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వెళ్ళిపోతాం. అసలు ఆ రోజు అనేది ఎలా స్టార్ట్ అవుతుందో మనకు ఐడియా లేదు. సో లేచిన తర్వాత ఒక మార్నింగ్ నిద్ర లేవగానే ఒక 1 or 2 hours ఫోన్ అనేది ముట్టుకోవద్దు అసలు. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఇవన్నీ చేయడానికి టైం వస్తుంది. సగం టైం అంతా అక్కడ పెడుతున్నాం కాబట్టి అక్కడ పెడుతున్నాం. తర్వాత మీరు తీసుకునే కాఫీ, మార్నింగ్ కొంతమంది లేచాక కాఫీయో టీయో ఏదో అలవాటు ఉంటుంది. సో దాన్ని పట్టుకొని ఆ కప్ యొక్క వేడిని, స్మెల్ని, అవన్నీ కూడాను ఎక్స్పీరియన్స్ చేస్తూ తాగి చూడండి. మీరు తాగే మార్నింగ్ డ్రింక్ ఏదైతే ఉంటుందో మీ ఫోకస్ అంతా ఓన్లీ ఆ కప్లో ఉన్న బెవరేజ్ మీదే ఉన్నట్టయితే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు నార్మల్గా ఎలాగో చూస్తూ తాగిన దానికన్నా. ఇవన్నీ సింపుల్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అన్నమాట. దీనివల్ల మనకి స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, బాగా నిద్ర పడుతుంది, మనం అవేర్నెస్ పెంచుకుంటున్నాం. కంటిన్యూస్ గా కాన్షియస్ గా అవేర్ గా ఉండడమే మైండ్ఫుల్నెస్ అంటే. సూపర్. ప్రతిదీ చిన్నది చాలా ఈజీ, కాకపోతే చెయ్యడానికి మనకు టైం లేకపోవడానికి కారణమే మన చేతిలో ఉన్న మొబైల్స్. సో అది దూరం పెట్టి అనూహ్య చెప్పినట్లు రోజు ఇలా పాటించండి, అందరం హ్యాపీగా మైండ్ఫుల్నెస్ తో ఉంటాం. థ్యాంక్ యూ.